బయటికి తీసుకురావాలి, తీసి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు సెంగళూరు గారు చెప్పండి. సో మొత్తానికి కార్పొరేషన్ లో జరిగినటువంటి అవినీతి అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎంత తొందరగా వెలికి తీస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది మరి చంద్ర శ్రీనివాస్ గారి అభిప్రాయం. చందు శ్రీనివాస్ గారి అభిప్రాయమే కాదండి, ఒకవేళ అవినీతి జరిగి ఉన్నట్లయితే ప్యానెల్ లో ఉన్న మీకు జరిగింది అని మీకు నమ్మకం లేదా సార్? మీ అభిప్రాయం? గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు 600 కోట్ల రూపాయల నిధులు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద విడుదల చేయటం, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 48 అవర్స్ తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ పార్టీ యొక్క ఖాతాలోకి 60 కోట్ల రూపాయలు అదే సంస్థ నుంచి నేరుగా 60 కోట్ల రూపాయలు క్రెడిట్ అవటం. ఈ యొక్క అభియోగం మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి 54 రోజులు మనీ ట్రైల్ అనేది లేదండి దాంట్లో. అది ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చూడండి. మనకు సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, ఛార్జ్ షీట్ లో కానివ్వండి, హైకోర్టులో విన్నవించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆరోపణలు కానివ్వండి, అవేనండి కోర్టులో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే గతంలో ఫైబర్ గ్రిడ్ గురించి మాట్లాడుతున్నారు. ఫైబర్ గ్రిడ్ గురించి మాట్లాడేటప్పుడు గతంలో చనిపోయి ఉన్నారు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు. 900 రూపాయల సెటప్ బాక్స్ ని 2100 రూపాయలకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొన్నదండి. దాన్ని మనం 900 రూపాయలకు లేకపోతే మరొక రేటుకు తగ్గించి తీసుకున్నాము అని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీలో ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో కూడా అవినీతి జరిగితే ఖచ్చితంగా కక్కించాల్సింది. అది ఏ ప్రభుత్వం అయినా కానీ కక్కించాల్సినటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు కూడా అవినీతి జరిగింది, గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి దాన్ని వదిలేయండి, మీ ప్రభుత్వం మీరు చేసుకోండి. ఇప్పుడు ఇంకో విషయం సెంగళూరు గారు, ఇప్పుడు జగదీష్ గారు ఏమన్నారు, ఈ రోజు ప్రభుత్వం మారేంత వరకు కూడా ఏ విలేకరి ఋషికొండ ప్యాలెస్ లోకి వెళ్ళి ఆ ప్యాలెస్ ని ప్రజలకు చూపించలేకపోయాడు అని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కాదా? చిన్న విషయం చెప్తాను సార్. ఆరోపణలు వేరు, అభియోగాలు వేరు, వాస్తవాలు వేరు. నారాయణ గారికి కోర్టు పర్మిషన్ ఇవ్వలేదా వెళ్ళి ప్యాలెస్ చూసుకోవడానికి? కోర్టు ద్వారా పర్మిషన్ వచ్చిందిగా. అదే సందీప్ పంచకర్ల గారు ఆ రోజు దౌర్జన్యంగా నేను వెళ్ళి అక్కడ చూస్తాను, నన్ను ఎవరు ఆపుతారు అన్నప్పుడు దేహశుద్ధి జరగలేదా? అది జరిగిందిగా. చట్టానికి ఎవరు అతీతులు కాదనేది అందుకు. చట్ట ప్రకారం మనం వెళ్ళి కోర్టుని అభ్యర్థిస్తే ఇక్కడ మా ప్రజాధనం ద్వారా ఇక్కడ ఒక అద్భుతమైన విలాసవంతమైన భవనాలు నిర్మిస్తున్నారు, దీన్ని మేము చూడాలి, ఒక పార్టీ రాజకీయ పార్టీ అధినేతగా నేను చూడాలి అని చెప్పేసి ఆయన రైట్ రాయల్ గా కోర్టు నుంచి అనుమతి తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి అమరావతిలో కూడా ఉందిగా. గతంలో అమరావతి భూసేకరణ జరిగే సమయంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపున కరకట్ట మీద ఎవరన్నా వెళ్ళనిచ్చారా? ఈవెన్ అడ్వకేట్స్ అయినా మేము కూడా ఆధార్ కార్డు చూపించి మా హైకోర్టు ఐడీలు చూపించి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు ఇదే జనసేన పార్టీ నాయకుల్ని కృష్ణానది ఎగువ భాగంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. సుమారు 3.5 సంవత్సరాలు లీగల్ బ్యాటిల్ చేశారు. తెలుగుదేశం పార్టీ మీద 100 కోట్ల రూపాయల ఫైన్ వేయించారు జనసేన పార్టీ నాయకులు. మరి ఆ రోజు వాళ్ళంత ఫ్రీగా వెళ్ళనిచ్చే పరిస్థితి ఏం లేదు కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటారు, దాన్ని తీసుకున్నందుకు పర్యవసానం అనుభవించి తీరాల్సిందే. అయితే అంతేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు అనుభవించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవకతవకలు జరిగితే ఏ ప్రభుత్వానికైనా అభియోగాలు వేరు. ఆధారాలు వేరు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు నిన్న కీలకమైన శాఖలో సివిల్ సప్లైస్ శాఖలోకి వెళ్ళి ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయన అలాగే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. కొన్ని ఆహార పదార్థాలను సీజ్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఖచ్చితమైనటువంటి ఒక సమగ్రమైన రిపోర్ట్ వచ్చి ఖచ్చితంగా దాని మీద లీగల్ బ్యాటిల్లో ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే అందరికీ మంచిది. అప్రిషియేట్ బ్రహ్మనాయుడు గారు ఇందాక చందు శ్రీనివాస్ గారు అంటూ సుందర భవనం అన్నారు. అది సుందర భవనం కాదు. అది సుందర భవనం ఎప్పుడవుతుందంటే కష్టార్జితంతో అతను కట్టుకుంటే సుందర భవనం, ఒక పర్పస్ తో దాన్ని కట్టుంటే సుందర భవనం. తన విలాసంగా బతకడానికి కోసం ఉండడానికి కోసం కట్టుకునేది సుందర భవనం కాదండి.
అది పిచాచుల కొంపండి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే బ్రిటిష్ వాళ్ళు నేను అన్న పాయింట్ మీరు జగదీష్ గారు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. సుందర భవనం అంటే మీకు అర్థమై ఉంటుంది. కానీ మీరు చెప్పింది కరెక్ట్. నేను కానీ ఓకే. నేపథ్యం చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా చూసి వాళ్ళు ప్రపంచం అంతా వాళ్ళు ఆక్యుపై చేసుకున్న బానిసలుగా చూసి వాళ్ళ ఫర్నిచర్ ఎలా ఉండేదంటే 4 బానిసలు ఒక బలని పట్టుకుంటే అది ఆ విధంగా ఫర్నిచర్ ఉండేది. లేదు ఒక బానిస బొమ్మతో ఒక టీపాయ్ ఉండేది. అంటే వాళ్ళకి వాళ్ళ రాక్షసత్వం ఎంత ఉందో అని వీటిలో అవి కనబడుతున్నాయండి నాకు. రైట్. అవి చూస్తుంటే అవి కనబడుతున్నాయి. ప్రజలు విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇంత ఇబ్బందుల్లో ఉంటే దేశంలో ప్రపంచంలో లేని సుఖాలు వీళ్ళకి కావాలా? సిగ్గులేదు. దీన్ని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకి మనం ఇచ్చిన రేట్ ఎంత అండి? మనం ఇచ్చిన రేట్ ఎంత? 11,000 రూపాయలు ఎస్ఎఫ్టి కాస్ట్. 11,000 రూపాయలు ఇచ్చాము తాత్కాలిక భవనాలకి. 2014 నుంచి 19 వరకు. సార్ తాత్కాలిక భవనాలు అంటే వారి దృష్టిలో తాత్కాలిక భవనాలు అంటే ఎవరి దృష్టిలో తాత్కాలికం అంటే ఒక నిమిషం, తాత్కాలికం అంటే ఏంటి అర్థం ఏంటి? సింగళూరు గారు, తాత్కాలికం అంటే అర్థం ఏంటి? అది కూడా భవనం కదా, అది కూడా బిల్డింగే కదా. అంటే తాత్కాలిక భవనం అంటే వారి యొక్క అభిప్రాయం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఈ భవనంలో ఉంచుతాం, ఇంతకన్నా గొప్ప భవనాన్ని కడతాం అనేది వారి అభిప్రాయం. అంతేగాని తాత్కాలిక భవనానికి తక్కువ కాస్ట్ ఎందుకు? ఈ రోజు ఉన్నటువంటి సచివాలయం కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఎస్ఎఫ్టి 11,000 రూపాయలకి మనం ఎల్ఎన్టీ వారికి ఇవి తాత్కాలిక భవనాలు. సింగళూరు గారు సమయం లేదు, దయచేసి ఆగాలి. సింగళూరు గారు దయచేసి ఆగాలి. జగదీష్ గారు, సో మొత్తానికి ఈ కార్పొరేషన్ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. ఇక్కడ ప్రజాధనం ఎక్కడ ఎంత దుర్వినియోగం అయిందో వారందరూ కూడా ఖచ్చితంగా ఆ ప్రజాధనాన్ని వెలికి బయటికి తీయాలి. అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా ప్రజల ధనాన్ని జీతంగా తీసుకొని వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వారి మీద కూడా విచారణ జరిగి మరి ఖచ్చితంగా ఇక మీద ఉన్న ప్రభుత్వాలు ఈ విధంగా చేయకుండా ఈ కార్పొరేషన్లను ప్రభుత్వ సలహాదారుల పేరుతోనో ప్రజాధనాన్ని జీతంగా ఇచ్చి మరి వారిని ఊరికే కూర్చోబెట్టి వారిని ఉంచకుండా ఖచ్చితంగా ఈ విధంగా చర్యలు కనుక తీసుకుంటే మరి వచ్చే ప్రభుత్వాలు కూడా సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది, పారదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజాధనం లూటీ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది అందరి అభిప్రాయం. చూద్దాం మరి ఏ మేరకు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ మేరకు ఎంక్వైరీ చేయగలుగుతుంది, ఏ మేరకు మరి ప్రజాధనాన్ని వెలికి తీయగలుగుతుంది, ఈ అవినీతి ఆరోపణలు నిజం చేయగలుగుతుంది అనేది ఖచ్చితంగా మనం కొంత టైం అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మీరిద్దరూ కూడా సీనియర్ అడ్వకేట్లు, మీకు తెలియనటువంటిది కాదు ఈరోజు న్యాయం మరి ఎంత తొందరగా జరుగుతుందో మరి సామాన్యుడికైనా అనేది. రైట్, మరి సమయం లేదండి. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొందు చందు శ్రీనివాస్ గారు, జగదీష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు.